ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి మరొక లెంటి దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ మండల కాలములోని 19వ దినపు సాయంకాల ఆరాధనకై మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి మన ఆరాధన క్రమమును ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకమును నీతి న్యాయముల చొప్పున పరిపాలించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, చుటకు సిలువలో మరణించినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువాని ఉన్నతమైన నామమును బట్టి ప్రస్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమంతటిలో మీరు చూపిన కృపా వాత్సల్యత నిమిత్తము నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ 19వ రోజు ఈ సాయంకాలపు ఆరాధనలో మేమందరము కూడా చేరి ఉండగా మా ఆత్మలు నీ వైపున ఎత్తుపట్టుకొని వచ్చుండగా దీవించండి, ఆశీర్వదించండి. మాకు కావలసినటువంటి ఆత్మీయమైన జ్ఞానం అనుగ్రహించండి. నీ గ్రూప్లో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయమందు ఆరాధన ప్రారంభించబోతూ ఉండగా మీ అధ్యక్షతన జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మా మధ్యలోనికి రండి. మా దేవా, మాకు కావలసినటువంటి సమస్తమైన ఈవులను అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ దినపు ఆరాధన అంతే నీకు నట్లు సహాయము దయచేయమని, ఈ ఆరాధన మా అందరికి ఆశీర్వాదకరంగా మార్చమని, ఇంకా నువ్వు ప్రయాణంలో ఉన్నటువంటి నీ బిడ్డలను క్షేమముగా మా మధ్యలోనికి నడిపించి మేమందరము కూడా కలిసి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప తరుణాన్ని దయచేయమని, నేటి దినాన దైవర్తమానం అందించబోతున్నటువంటి దాసుల పక్షముగా కూడా మీరుండి మాతో మాట్లాడమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ఆరాధనా క్రమమును ప్రారంభించుకోవటానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి, అదేవిధంగా మన రిడిమర్ లూథరన్ సంఘ కీర్తన పుస్తకములో నుండి 180వ కీర్తన మనసా యేసు మరణ బాధ అనేటువంటి కీర్తన పాడుకొనొచ్చు సాయంకాలపు ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. చివరి చరణము పాడుతుండగా సంగమంతయు నిలిచి మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే తన చూడవే యాగముని కూడవే నిన్ను మను పవాచె నాను చునమి మది నీవే నిండవి వచ్చినాడట తండ్రితో మందునా తాజొచ్చి నోచి బాధ ಹೆಚ್ಚುಗನೆ ನಟ ಆನಿಸಿದ ರಾತ್ರಿ ವೇಳ ನಾರ್ಬಾಡಿ ಚುಚು ನಯ್ಯೋ ನಾರಂತಗು చేబోని ఈటెలన్ ఒక కోనివా గట్టి కొంచెబోయిరా పట్టి దొంగ
వాలేనోగంత గట్టి కన్నుల మరి గట్టి చేపలన్ వాటి దీటి నవ్వుచున్ నిన్ను గొట్టిరేవ ప్రతియు మాకు చెప్పుమనిరట ముల్లతోడ నొక కిరీట మళ్ళీ ప్రభుతలన్ పెట్టి నా కల్లాచిన ములు రాజిల్లు మనుచు కొట్టినవి గొల్లు పెట్టిరా మొయ్యాలేక శిల్వాభరము ముచ్చబోయినా అయ్యయ్యో జోకినా యేసయ్య తోలేనా మాయని తలంపగుండే లదరిపోయినా సేతులన్ గుదించి కల్వారి గిరిపై నిన్గేలి చేయుచు నీ కాళ్ళ మీదను నిన్ను పాచిలాలతో రుచి నిన్ను సిల్వగొట్టిరా దేవసుతుడ వైతివిని దీవరముగా దిగి నీవు వేగమే రమ్మోగావు ఇట్లుగా వారించి పల్కు పగరా కరుణ చూపినా తన్ను జంపు శత్రువులకు దయను చూపినా తన నేనరు చూపినా ప్రభు కనికరించెనా ఓ జనకయి జనుల క్షమించు మనుచు వీడి దాహమాయినా నా నేలువానికి నా పాలి స్వామికి నేనే పాప ములను చేసి హింస పరచితి గోడు బోచి సిలువపైన నేడు మారులు మాట్లాడి ప్రేమతో నానాడు శిరమును వంచి నేడు ముగిసే సర్వమనుచు వీడే ప్రాణము
మరణమైన ప్రభుని చూచి ధరణివనకేనా బల్గిరులు బగిలేనా గోడి తెరాయుజీ లేనా దేవాకరుడు చీక తాయే మృతులు తిరిగి లేచిరి ఇంత జాలి ఇంత ప్రేమ ఇంత శాంతమా లీయంత ఇంత జీయగా నీవింతలేల నిత్య జీవా విధములాయేనా మనసాయేసు మరణ బాధ లెనసి పాడవే తననే నరుజుడవే యాగనుని చూడవే నిన్ను మనుపవచ్చే నన్ను చునపి మదిని మనమందరము అదే రీతిగా నిల్చుండగా సాయంకాల ఆరాధనను అనుసరింతుము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రాము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండు నాట్లు మహిమా కలుగుగా. మనమందరం అదే రీతిగా నిల్చుండగా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర దైవలేఖన పాఠ్యభాగము మరి ఏర్పాటు చేయబడినటువంటి వారు రతన్ రాజు గారు వచ్చి మనలను ఉత్తర ప్రత్యుత్తర రీతిలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 80వ సంకీర్తన 1 నుంచి 10 చరణాలను వచనం వెంబడి వచనం వెంబడిస్తూ ఆఖరి చరణము 10వ చరణం అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు నాకు కాపరి చెవియొగ్గుము, మందవలే ఏసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్టు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపం పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణంగా చేయుచున్నావు, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు.
సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్టు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి నా ద్రాక్షావల్లి తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవతా వృక్షములను ఆవరించెను. వివరించాను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. మనమందరం అదే రీతిగా నిలిచి ఉండగా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దేవాలేఖన పాఠ్యభాగము ఏర్పాటు చేయబడినటువంటి వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నారు. లెంటులోని 19వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి ఏ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారిని జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. ఇంతటితో సువార్త వాటి భాగం ముగించు. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయతో కూర్చున్నడి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో మనకు దైవర్తమానము అందించువారు మిస్టర్ జి సందీప్ గారు వారు మనకి ఆన్లైన్లో దైవర్తమానం అందించిన ఉంటున్నారు కనుక మనము వాక్య సందేశం కొరకు సిద్ధపాటు చేసుకున్నట్టుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 455వ కీర్తన పాడుకుంటూ మనమందరం కూడా వాక్య సందేశం కొరకు మనను సిద్ధపాటు చేసుకుందాం. ఈ కీర్తన అనంతరము ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 455వ సంగీతము. యేసు సామిని గునేను నా సమస్త మీతోను నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షకామి నా సమస్తము యేసు సామి నీకే లాగి
ఇవే చేర్చు మీపుడే నా సమస్తము నా నా సురక్షకు నా సమస్తము నేను నీవాడు యేసు నీవును నా వాడావు నీవు నేను నేకమాయే పరిశుద్ధాత్మ సాక్ష్యము నా సమస్తము నా సమస్తము నా సురక్ష నా సమస్తము నీకు నన్ను యేసు ప్రభు ఈయనే శక్తి నింపు నీకు నా సమస్తము నా సమస్తము నా సురక్ష నా సమస్తము యేసుని మా సర్వాస్తి సుజ్వాల పొందితి సురక్షణ నంతమా హల్లెలూయా సమయంలో ఆన్లైన్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు నేడల దయతో ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా సాయంకాల సమయంలో ప్రభు ఈ శిలువ ధ్యానాల్లో ప్రభా ఇప్పటి వరకు నాయన మరి తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యాన్ని వినటానికి చేరి వచ్చిన నాయన మరి తండ్రి ప్రభా సంఘంలో ఉన్న వారిని బట్టి నీ సన్నిధిలో ఉన్న వారిని బట్టి ప్రభా అలాగా ఆన్లైన్లో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు తండ్రి మీ సిలువ చాటున ప్రభా వాక్యం విత్తనైన బిడ్డని ప్రభా మీరు నాయన మరుగుపరుచుకొని మాతో మీరు మాట్లాడనై ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వాక్యాన్ని వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, వాక్యానికి విధేయత చూపించే మనసును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా నాయన మరి తండ్రి నాయన నీ సన్నిధి ప్రసన్నతను నాయన మా అందరికీ దయచేయండి ప్రభా. నీ ముఖ కాంతిలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకునే విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యను విత్తనాయన్నాం, నీ దాసుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవ మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అందరము ప్రభా వాక్యానికి నేను విధేయత చూపించడానికి నీ కృప చూపించండి ప్రభా. అలాగే తండ్రి ఆయన ఆ హృదయం దున్నబడితేనే ఏ విత్తనం వేసినా మొలకెత్తబడుతుంది కనుక, ఫలించబడుతుంది కనుక యథా
యథార్థమైన జీవితాలు మేము జీవించడానికి, యథార్థముగా జీవించడానికి మాకు నేర్పించు ప్రభువా. నాయన నీకు వందనాలు. నీకు వ్యతిరేకమైన మాలో ఉంటే ప్రభువా, మాలో ఉన్నాయి ప్రభువా, వాటిని తీసివేసి నీకు నాయన నీ సహాయము, నీ భద్రత, నీ కృప మాకు తోడుగుంచమని ప్రభువా, సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చునుడి. మరి ఈ సమయంలో వాక్య సందేశమును వినిపించవలసిందిగా ఈ సమయాన్ని మరి వారికి అప్పగిస్తూ ఉన్నాను. Hello, good evening, and I greet you in the name of our Lord and Savior Jesus Christ. Before we start, I'd like to say a heartfelt thank you for this opportunity to the pastors of Redeemer Lutheran Church for giving me this opportunity to bring God's word on the 19th day of Lent. So thank you for this privilege. I'd also like to thank the elders and the pastors of the church for keeping our family in your prayers despite the passing of Sampurnam Rao Pastor Garu, and still making us part of your congregation, of your celebrations, and also uplifting us in your prayers. I'd also like to extend a thank you to Dr. Arvind Garu for giving me this opportunity when we were just talking about it randomly early January. So thank you all. My name is Sandeep, and I'm son of Jyoti and Dayanand Rao Gottipalli, and I live in Reading. I'd be giving a sermon or the message in English because my biblical Telugu is very hard. So please bear with me. Let us pray, and then I'll go into the message. Dear Lord, we thank you for this opportunity. We thank you for your word that has been read to us from Mark. Lord, we pray that you fill us with your spirit as we go deeper into your word. Help us understand what your true intentions are, and help us not only to understand, not only to listen, but also to apply it into our lives. In Jesus' name I pray. Amen. So the reading for today is Mark chapter 11, beginning at verse 7 through to verse 11. But before I go into the message, I'd like to reread Mark 11, but I'll start from verse 1 all the way through to verse 11. And then I'd also read Zechariah chapter 9, verses 9 to 10, because these two chapters are interlinked. And we'll see how Jesus is the true Messiah. So Mark 11, beginning at verse 11, I'm reading from the NIV version. As they approached Jerusalem and came to Bethpage and Bethany at the Mount of Olives, Jesus sent two of his disciples, saying to them, "Go to the village ahead of you, and just as you enter it, you will find a colt tied there, which no one has ever ridden. Untie it and bring it here. If anyone asks of you, 'Why are you doing this?' say, 'The Lord needs it, and will send it back shortly.'" They went and found a colt outside in the street, tied to a doorway. As they untied it, some people standing there asked, "What are you doing untying that colt?" They answered as Jesus had told them, and the people let them go. When they brought the colt to Jesus and threw their cloaks over it, he sat on it. Many people spread their cloaks on the road, while others spread branches they had cut in the fields. Those who went ahead and those who followed shouted, "Hosanna! Blessed is he who comes in the name of the Lord. Blessed is the coming kingdom of our father David. Hosanna in the highest." Jesus entered Jerusalem and went into the temple courts. He looked around at everything, but since it was already late, he went out to Bethany with the 12. And then I'm reading Zechariah 9, but only verses 9 and 10. The heading again on this passage, beginning at verse 9 in the NIV, is "The Coming of Zion's King." Rejoice greatly, daughter Zion. Shout, daughter Jerusalem. See, your king comes to you, righteous and victorious, lowly and riding on a donkey, on a colt, the foal of a donkey. I will take away the chariots of Ephraim
and the war horses of Jerusalem, and the battle bow will be broken. He will proclaim peace to the nations. His rule will extend from sea to sea, and from the river to the ends of the earth. When we try to make a point, when we try to summarize something, we often come across this saying, which is to make a long story short. So we're trying to summarize something that is elaborated into a sentence or two. But as I was preparing for the sermon, one thing that occurred to me was the fact that both these passages, Mark chapter 11, beginning at verse 7, and Zechariah 9, what we are trying to do is we are trying to make a short sermon, a short passage into a long sermon. Bear with me for the next 25 odd minutes. I'll try to keep it as short as possible, but in that time, I'll try and dig deeper into God's word. Mark 11, across different versions of the Bible, the heading in most cases would read Jesus the King comes to Jerusalem, or the triumphal entry, or Jesus coming to Jerusalem. Now, this is one of the most significant events leading up to the Holy Week and then through to Jesus dying on the cross and the resurrection. Jesus enters Jerusalem on the Palm Sunday. While many of us know this passage from our childhood, it might seem straightforward when we read at it. It is as simple as Jesus walking from one place to another. But in this case, I think it's very significant that this particular section where Jesus rides into Jerusalem has a profound significance at a spiritual level, especially to the Jews of the day, because this is where a lot of prophetic threads from the Old Testament come into existence or are fulfilled in this passage. Mark, along with the other three gospel writers, tries to shift the pace of how they write the gospels from this point onwards. Now, think of it as a slow motion setting on a camera. I'm sure many of us would have tried using slow motions on cameras or would have seen how action movies would enhance fights in slow motion. Once we do that, the aim of the cameraman or the lens on a slow motion camera is to capture the detail or the finer details that are usually not visible when we're looking at a normal speed. And this is what the gospel writers are trying to do. Now, if you look at Mark, he spends 10 chapters, the first 10 chapters of Mark, in explaining who Jesus is and the 3 years of Jesus' ministry in those 10 chapters. But then from chapter 9 through 16, he talks about, chapter 11 through to 16, he talks about the final days of Jesus, like the Palm Sunday where he enters Jerusalem, the trial, the crucifixion, and the resurrection. I'd like to think that this is very intentional of the gospel writers when they slow down and focus on the key aspects of Jesus' life and why this Holy Week, or why the time from Palm Sunday to the resurrection is important. This intentional slowing down, the gospel writers encourage us to pay attention to the finer details of what it means for Jesus to have died on the cross. So as we look into this evening's reading, let us focus briefly on when Jesus rides into Jerusalem. So if we turn back a few pages, Mark chapter 9 and 10, we see this is the first time that Jesus re-enters Jerusalem after raising Lazarus from the dead. And by this point, people would have seen him as a celebrity. He's done a lot of miracles, but this is the first time that he's raised someone from the dead. And hence people get to the road between Bethany and Jerusalem to greet him. They went out to receive him as how in today's world we go out to see celebrities or cricket stars. Today's passage, when we ended on verse 11, it ends on a cliffhanger. And I say that because
it's quite interesting what happens from verses 12 through to chapter 16. But that is for another part during the Lent for someone else to preach on. We will today look at who Jesus is and why him coming on the back of a colt is a triumphal entry. So Jesus at this point in verse 1, Jesus is approaching Jerusalem from Jericho. He's been walking for a few days. Now, from Jerusalem, from Bethany and Bethpage, where Jesus was, to Jerusalem is not a long distance. It's just a couple of miles, maybe 3 at the most. But here he stops, he instructs his disciples to saying, go into the village, you'll find a colt tied up, bring it to me. He not only does that, but he also anticipates the objection of the colt's owner or the people around. And he also gives the disciples what to answer. And right away, we see that Jesus is aware of what is to come because he is omniscient. And this is no ordinary donkey ride. Now, if any of us in the congregation have ridden on a horseback, we would know that if a horse is untrained, it will not let the rider sit on its back. So here we see Jesus not only sitting on the bank of an unridden donkey, but also walking the donkey into the crowds. Mark in verses 7 to 10 describes a spontaneous parade. Let's look at verses 7 and 8. We see firstly that the disciples have laid their clothes on the bank of the donkey just to sit on, making a temporary saddle. And then we also see that people laid down their cloaks or robes or garments on the ground before the donkey for the donkey to walk on. And this is an ancient custom in Israel, in Jerusalem, and also in the Near East. Laying down a garments before a king is you're recognizing the person on a horseback usually as a king, and you're doing this as an act of submission. We see this, and this is particularly mentioned in the Old Testament as well. We see this in 2 Kings chapter 9, verse 13, where Jehu comes and is proclaimed as a king, and people laid down their garments or cloaks before the king to walk on. So what we see here is the disciples and the crowd acknowledging Jesus as the Messiah, one who is worthy of our honor, one who we have to show reverence to. Then I think the second thing Jesus does here is he fulfills the prophecy in Zechariah 9, chapter 9, verse 9, where Israel's Messiah is humbly entering Jerusalem on a donkey's back. Now, this action contrasts the expectations of a king, because as a king, when you enter a city, when you enter your conquered city, you'd be triumphantly riding on a horseback with pomp, with splendor, with soldiers, with music. And we've seen this throughout history, but also throughout the Old Testament. When Saul enters the kingdom, when David enters after a war, you see there's a lot of music. When David enters with an ark, with the Ark of Covenant, there is a lot of pomp, splendor, music, cymbals and tambourines playing. But none of that is displayed here. We see Jesus humbly and in peace entering Jerusalem on the back of a donkey. Mark also points out in the second half of verse 8 and 9, that people laid down over waving branches. Now, Mark doesn't tell us what those branches are, but if we look at John's gospel, we should be thankful that we have different aspects mentioned in all the 4 gospels, because that gives us a complete picture of the Old Testament prophecies being fulfilled in Jesus. So John in his gospel says that those are palm branches. Now, in the Old Testament days, palm branches were used in celebrations. It was a very Jewish tradition, especially used during
the Feast of the Tabernacles. We see this in Leviticus 23. Why do people wave palm branches? I think that is because palm branches are associated with deliverance. We see that when Israel's walked out of Egypt, it is an act of rejoicing in front of the Lord. And it can also be seen as an expression of hope. And the people here on the road to Jerusalem were waving these palm branches with the expectation that Jesus would deliver them from the Roman Empire or the Roman generals at that point who were afflicting them. What's also important is verse 9, where people cried out, Hosanna. Now, Hosanna literally means save us now. And this is not a random saying here, because this has already been said in Psalm 118, and the people are just echoing it here. Psalm 118 is a significant psalm because, again, the waving of the palm branches is linked to the Feast of Tabernacles. Now, the same goes with Psalm 118. It is also a psalm that is recited at the Feast of Tabernacles. And the use of Hosanna here connects Jesus with the messianic expectations of the Jewish people. They were promised a Messiah, and when they see Jesus having done the miracles and raising Lazarus from the dead, they now see him as the Messiah who's come to liberate them from the Roman oppression. I think let's take a step back here. What is astounding or surprising is the fact that Jesus, until this point, in all the four Gospels, explicitly warns his disciples or the people he's healed not to reveal his identity. We see that when Peter says, Jesus, you are the Son of God, Jesus wants him not to spread that word. Then we see that when Jesus heals the leper, heals the blind, and they praise him, he asks them to go away calmly. But this is where Jesus proclaims himself as the Messiah. He walks down with people shouting Hosanna. So he doesn't shy away or he doesn't ask the people to be quiet. I think we are like that crowd here. We are expecting Jesus, but many in the crowd on the Palm Sunday, when the event took place, would have been shouting Hosanna, and they're celebrating the arrival of Jesus as the Messiah. But then a week later, on Good Friday, it's the same people who shout, crucify him. Now, I think that is because they were expecting a strong political hero who would save them from the Romans. But in contrast, Jesus comes riding on a donkey back, and he comes humbly, he comes in humility, he comes in peace. I think for us, this teaches us two things. The first thing is, how do we celebrate Jesus? Is our worship genuine, or are those just excited words caught up in the moment? Do we consider Jesus to be king not only on a Sunday when we are with other Christians, when we are in the chapel, when we are in the church, or do we also consider him the king when we go out to our work on Mondays or during the week? I think this triumphal entry of Jesus should be seen as a chance, an opportunity, or a decision that we should take to ensure that Jesus is at the throne in our hearts, not just for when things are going good, but also when things are going bad. Not when the expectations fall short, but also when expectations exceed what we've hoped for. And in effect, the day ends. Now, if we look at verse 11, Jesus goes into the temple, looks around, and then returns to Bethany. We see Jesus entering the city as a king. He goes into his temple. What happens next? I think that is for another evening. But
today let's focus on Jesus as the Messiah. Let's focus on verses 7 to 11. And many of us would have read about kings. We all growing up would have had favorite kings. Now, as a kid, David was my favorite king. And as an adult, you start reading a lot of history, and then you come across kings like Indian kings like Chandragupta Maurya or Rajaraja Cholan, or even if you look at the East, or look at the West, Alexander the Great. Now, all these people are famous kings. They are triumphant in their campaigns against other kingdoms. They ruled, I don't say gently or peacefully, but they were famous kings. Let us contrast those kings with Jesus today. Now, I'd like for us to look at three or focus on three main things about Jesus as a king, as a Messiah. Now, the word Messiah in Hebrew is Christ in Greek, and in English, we translate it as king. So let us look at Jesus as a gentle and a peaceful king, unlike the kings of the day. In Mark chapter 11, when Jesus enters Jerusalem on a colt that hasn't been ridden before. Now, this is very contrasting to the Old Testament days or to the Jewish expectation of a king. Now, Jesus is not riding triumphantly on the back of a horse. He's not riding with a group of soldiers ahead of him. We see Jesus simply riding on a donkey, and he comes as a peaceful king. And he's someone who brings peace. He's not here to war with people. Jesus is gentle, yet firm. How do we know that Jesus is gentle? We've seen that throughout the first 10 chapters of Mark. Let's focus on Mark this evening. We've seen that Jesus, his heart went out to people, especially the tax collectors, the sinners. He served people. He had compassion towards them. We see that through various miracles that he had done with respect to healing. But most importantly, he also wept for them. And that shows the gentle nature of Jesus that is often overlooked in this passage. More importantly, Jesus came into this world to reconcile man with God. Now, we as sinners cannot be right with God. So the main purpose of Jesus is to bring that reconciliation between man and God. We see this in 1 Timothy chapter 2, where Timothy writes, "For there is one God and one mediator between God and mankind, the man Christ or Messiah, Jesus." So without Jesus, there is no reconciliation between man and God. Now, as Christians, as subjects of the King, how can we apply this to our lives? Now, it is easy for me to say, you know what, I am a Christian. I have a peaceful King, so I'm going to live at peace with one another. But what does it mean to have peace with one another? What does it mean to live in peace with those around us? Romans chapter 12 puts this very clearly. It instructs us to live with one another at peace as far as it is possible. Now, as Christians, we are called to be peacemakers. Being a peacemaker usually means you put the needs of others ahead of yourself. Now, that is very countercultural to the society or the world that we live in. We want peace, but we want it on our terms. It is, we put ourselves ahead of others. And I think this is very contrasting to what we see in the life of Jesus. Now, Jesus as a peaceful king was countercultural to the day. So if we think of ourselves as weak, that we are unable, we are incapable of living peacefully because we do not want to be countercultural, I think we should take strength in Jesus as we try to live as Christians. So the first thing that we learn about Jesus in today's passage is that he is a gentle and a peaceful king. Now, the second one, I think
this to me is quite interesting when we put ourselves in the early first century, where the Jews of the day would have known the Old Testament by heart. So we see Jesus as a powerful and prophetic king. Now, he's not just riding on a donkey, but he also comes on peace. But he is the prophetic king that the people were waiting for. We see that in Zechariah 9, chapter 9. So Jesus, once again, is fulfilling the prophecy. So he is showing the teachers of the law and us as Christians that he is the true Messiah. So everything that Zechariah had written in verse 9 says, "See, your king comes to you, righteous and victorious, lowly and riding on a donkey." So that is who Jesus is. So he is the fulfillment of the prophecy given to Zechariah. But let's look at verse 2 of Mark 11, this evening's reading. Verse 2 says, the small detail. I think Mark is one of the two gospel writers who mentions this. He says, "You will find a colt, go get it." But the second part is important, which says, "which no one has ridden, or which has not ever been ridden on." Mark gives us this key because it is the key to understand who Jesus is as the Messiah. So, like I said, if anyone's ever been on a horse or a donkey back, would know that it can be very unsettling to ride on an untamed animal. Because the moment you sit on an animal that has not been ridden before, it kicks you off. You get put off its back. So, what is astounding here is the fact that Jesus not only rides an untamed animal, but this untamed animal rides calmly into shouting crowds when people were waving branches and shouting Hosanna. So it shows us two things about Jesus here. The first thing is that Jesus is omniscient and he knows where to find the colt. He knows what to answer even before the disciples left Bethany and Bethpage intersection. So that is quite important for us to recognize that Jesus is omniscient. But the second thing is he is powerful. He's omnipotent. We've seen that with Jesus calming the storms, Jesus healing people, rising Lazarus from the dead. And that is the power that Jesus brings. So he is not just a gentle king, but he is also a powerful king who has come to fulfill the prophecy. Now, how do we grasp this in our day-to-day lives? Now, many of us have untamed situations or situations where we do not have control over. And when we look at Jesus in Zechariah and in Mark, we see that he is someone who has power over nations and who has power over nature. We see that in Mark chapter 4, where he calms the storm, the raging seas. So, with that, knowing that should give us great comfort by the fact that no matter what situations that we are going in, no matter what untamed or uncontrollable storms that are in our life, we have Jesus as a refuge. And sometimes we might not get the answers that we are looking for, similar to the Jews of the day who were expecting a king to save them from Romans, but Jesus was not that king. So knowing that the fact that Jesus is our refuge should give us great courage, should give us great comfort. But it's easier said than done. So how do we put our trust in God? It's not as simple as saying, "Oh, just put your trust in God and everything would be fine." Paul in Ephesians 2 commands us to pray. He instructs us rather, to pray to God to strengthen us in our innermost being. And the innermost being is where we find the comfort or the calmness of Jesus. And until that innermost self of our being is not one with God, then we do not
have the power to overcome the struggles that we have. So one thing I'd like to end this section by saying is God gives us the power to sort out our situations. If the situations cannot be sorted out, He would not let us go. He will hold us through those situations. So either there's an end or there is the presence of God walking with us in those situations. Finally, we see Jesus as the true Messiah or the true saving King. Again, we'd go back to Zechariah 9 verse 9. Says the salvation comes from the King. Now, when people shouted Hosanna, they literally meant save us or save us now. Oh King, save us now. The people were expecting a savior, but like those people, I'm not going to fault them, because we are in many ways like those people. We set our hopes too low about who the Messiah is or what the Messiah can do. We focus on our current problems. We don't think about the bigger picture. For us, especially in today's world, everything has to be instantaneous. Thanks to videos, for example, you'd have a 3-hour movie. Now you have a 30-second reel, which people have gotten used to. Everything has to be instant. It's instant gratification that we seek in today's world. And that is what the people of the day were expecting of Jesus as well. But what they do not understand, having read the Old Testament, is that the true Messiah, that Jesus is the true Messiah, who has come not to just save them from earthly kings, but also from an enemy that is far worse than any king, that is sin. Now, Jesus dying on the cross and resurrecting on the third day shows us that he has overcome sin. Not only sin, but he has overcome sin for all of us on all our behalf. Right? Now, this is not a conventional king. Jesus is not here as a conventional king. He did not come in a conventional way. He was born in a manger. He entered Jerusalem on the back of a donkey, the most unconventional of means. But then the greatest victory that a king can ever win, Jesus had won that in the most unconventional way as well. He died on the cross for our sins, a sinless man being put to death because of our sin. But then he didn't stay dead in the tomb. He arose on the third day, saying, "O death, where is your sting?" As Ezekiel puts it. So I think that to us should give us great comfort in knowing that salvation comes only from God. So as we look deeper into our lives this Lent and the next coming weeks, what kind of Messiah or what kind of Christ or King are we expecting Jesus to be? Are we expecting Jesus to be a savior who is going to solve our problems for the here and now? Or are we expecting Jesus to be the savior in our lives to lead us into salvation? Is it the fleeting glory that we seek, or is it the everlasting life that we get as a gift by following Jesus? And let us take that stance today. We might be shouting Hosanna, we might be singing praises, but do we crucify him as well? Do we shout crucify him? And we might not literally shout crucify him, but we do unintentionally or intentionally in the way we live our lives by not following him. So as I bring us to a close this evening, we saw that Jesus is the promised Messiah, the triumphal entry that he's made into Jerusalem. He came as a gentle king. He came as a powerful king. But more importantly, he came to bring us salvation. He is the saving king. And leading us into salvation, that triumphant entry that Jesus began on the Palm Sunday, I pray that each of us would take something away from this passage this evening and make him the Lord of our hearts.
one small thing that I'd like to add before I wrap up is in verse 5, when Jesus, verse 9, when the people standing there as the disciples took the colt said, where are you taking this? Sorry, verse 3, they said the Lord needs it and will send it back shortly. I think that is what we should be like. We've been put on this earth for a reason. Like the colt, we are here to carry God's good work, take the gospel, and then in His time, through His salvation that we've been given, we are returned back to the rightful owner. And I think that should be our hope. And I pray that it is true for all of us this Lent. Thank you. Let us pray as I wrap it up. Dear Lord, we thank you for this word. We thank you for your gospel. And more importantly, we thank you for your Son, Jesus Christ. Though he was sinless, he died for our sins so that we can be one with you. During this period, Lord, we as Christians, help us to draw closer to you. Help us to rejoice in the fact of your sacrifice, of your Son's sacrifice, and draw us closer to you. Amen. Thank you. చక్కగా దైవాలేఖన భాగ్యాన్ని వినిపించినటువంటి సందీప్ గారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ వి మాణిక్యరావయ్య గారు అండ్ ద చర్చ్ కాంగ్రిగేషన్ who sincerely thanks to Mr. Sandeep Garu for sharing the wonderful message on Messiah. May the Lord bless you. Thank you, Pastor. ఈ సమయంలో మరి ప్రార్థన చేయుటకు ప్రేరేపించబడినటువంటి వారు ఎవరైనా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎత్తబడినటువంటి వాక్య సందేశం నిమిత్తము, అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు పరీక్షలు రాయబోతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించుటకు ఎవరైనా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నారు. దినేష్ ముందుకు వచ్చి మరి ఒక మాట ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. రండి. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ చక్కనైన వాక్యాన్ని మాకు అందించినందుకు మేము వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్కరిని మీ దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని ఈ సన్నిధికి తీసుకొచ్చి మీ వాక్యాన్ని మేము వినేటట్టు మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిరోజు ప్రతి వాక్యం మేము విని మా జీవితాల్లో మేము దాని గురించి మేము ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనే ఒక విధానం మాకు నేర్పిస్తున్నందుకు మేము వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మేము ప్రతి ఒక్క రోజు ఈ వాక్యాన్ని మేము మా జీవితంలో విని అందులోని అర్థాలు మేము తెలుసుకొని, ప్రతి ఒక్క అర్థం దాని గురించి మేము తెలుసుకొని, ప్రతి ఒక్క విషయాన్ని మేము భావం దాని అర్థం మా గురించి మేము మా జీవితాల్లో మేము తెలుసుకొని, దాని అర్థాలు దాని భావాలు ఎలా మేము మా జీవితంలో నడుపుకోవాలి, ఎలా మమ్మల్ని నడిపించారు, మీరు ఎలా ఉండి మీరు మారారు అన్నది మా జీవితంలో మేము మా విషయాలన్నింటినీ మేము మార్చుకొని ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దినేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడువారు ఎవరైనా ఉన్నాయడలా దయతో కీర్తన పాడవలసిందిగా కోరుతున్నాం. ఎవరు లేరా?
ఎవరు లేని పక్షంలో మరి ఆన్లైన్ లో ప్రకటనలు ఆన్లైన్ లో విజయ గారు ఓ పాట పాడుకుందామండి. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, ఉదనలో వేదనలో నిన్ను వీడి కొనియకు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, మరచితిని వాగ్దానం సడలెను నా విశ్వాసం, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, నేరములెన్నో నాపై మోపెను అపవాది, తీరని పోరాటములో దూరముగా పరుగిడితి, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, చాలిన నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో, భావమో అరసి వదలితి వాచాధారం, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు రాజా ఆదుకోను నెప్పుడు, నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా, హృదయము కఠినమైపోయి కరిగించి జీవించు ప్రభువా, కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు పోనీయకు పోనీయకు. థ్యాంక్ యూ. ప్రత్యేక పాట పాడి వినిపించినటువంటి కేజే గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి అనౌన్స్మెంట్ గమనించండి.
రేపటి దినపు ఆరాధన యథావిధిగా దేవాలయం మందు ప్రారంభించబడును. ఈ రాత్రికాల సమయమందు మనకు మినీ మిల్స్ ఏర్పాటు చేసినటువంటి వారు దయానందరావు గారి యొక్క కుటుంబము. ఈ దినపు ఆరాధనలో పాల్గొన్నటువంటి వారికి, వారి యొక్క బాధ్యతలు నెరవేర్చినటువంటి వారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈనాటి దైవవర్తమానం అందించినటువంటి ప్రదీప్ గారికి, సందీప్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాం. రేపటి దినాన దైవర్తమానం అందించేవారు మిస్టర్ ఎం రీనా పాల్ గారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే మరి 14వ తారీఖు జరిగేటువంటి ఉమెన్స్ మీటింగ్ కొరకు కూడా మరి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మరి మిసెస్ మాణిక్యరావు గారు, వారి యొక్క మరి పాస్టమ్ గారు కూడా కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నారు కనుక వారి నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఆపరేషన్ జరిగించబడి ఉన్నటువంటి జసింత్ రూప్ గారి కొరకు మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నట్లుగా ప్రార్థించండి. అలాగే వివియాన్ గారి కొరకు, కేథరిన్ జాన్సన్ గారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇవి ఈనాటి ప్రకటనలు. మరి ఈ సమయంలో మనమందరం కూడా నిలిచిండగా ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము తదుపరి 340వ సంగీతము పాడుకున్న పిదప యొక్క ఆరాధనను మనము ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అజేత గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థనలోనికి నడిపించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దయతో లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదము తదుపరి 340వ సంగీతంతో ఆరాధనను మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. స్తుతులకు పాత్రుడా మా గొప్ప దేవ తండ్రి నాయన, గడిచిన కాలం అంతయు కాచి కాపాడు రక్షించారు తండ్రి నాయన. నాయన ఉదయం నుంచి నాయన ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉన్న గొప్ప తండ్రి, మీకు వేలాది వందనాలు తండ్రి నాయన. అనుదినం నాయన మేము కూడుకుని నాయన మీ వాక్యం విని నాయన మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. వందనాలు. ఇటువంటి ధన్యత ఎంతో మందికి లేదు నా దేవ తండ్రి నాయన. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నాయన వాక్యం నాయన చెప్పిన బిడ్డను బట్టే ప్రార్థన చేసినాం తండ్రి, ఆయన కుటుంబాన్ని బట్టే ప్రార్థన చేసినాం తండ్రి నాయన. బిడ్డలకి నా దేవ తండ్రి నాయన మంచి ఆయుష ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి నాయన. ఇక్కడ కూడుకుని నా దేవ తండ్రి నాయన వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అట్టి రీతిగానే నాయన ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. నాయన మేము ఏమైతే విన్నామో తండ్రి నాయన, ఆయన ఏదైతే మాలో విత్తబడి ఉన్నదో తండ్రి నాయన, అట్టి రీతిగా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. సహాయం చేయండి నా దేవ తండ్రి నాయన. నాయన ఇంకెంతమంది అయితే వాక్యం చెప్పాల్సి ఉన్నారో తండ్రి నా దేవ తండ్రి నాయన, ఆ బిడ్డలందరి గురించి కూడా ప్రార్థన చేస్తాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి ఒక్క బిడ్డని గురించే ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. సహాయం చేయండి నాయన. నాయన ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తండ్రి నాయన కాచి కాపాడు రక్షించిన గొప్ప దేవుడవు తండ్రి నాయన. నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమైన గొప్ప దేవుడు తండ్రి నాయన. ముట్టండి నాయన, స్వస్థపరచండి, సహాయం చేయండి తండ్రి నాయన. బిడ్డలకి ఏ అవసరతలు ఉన్నాయో నాయన మీరు ఎరిగి ఉన్నారు తండ్రి, సహాయం చేయండి నాయన. నా దేవ తండ్రి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో తండ్రి నాయన ముట్టండి నాయన, స్వస్థపరచండి నా దేవ తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించే ప్రార్థన చేసినాం తండ్రి నాయన. పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అందరినీ కాచి కాపాడు రక్షించండి తండ్రి నాయన. నా దేవ తండ్రి నాయన మేమందరం ఒక కుటుంబంగా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. మా మనసులో ఏ వేదన ఉందో సమస్తం ఎరిగింది తండ్రి నాయన, సహాయం చేయండి తండ్రి నాయన. నాయన మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి నాయన. ఈ సంఘాన్ని తండ్రి నాయన నిలబెట్టిన వారు మీరు తండ్రి నాయన. నాయన మేము ఈ పాటి వారం తండ్రి నాయన, మేము ఇలా ఉన్నామంటే తండ్రి నాయన అది మీ చిత్తం తండ్రి నాయన. మీ చిత్తం లేకుండా ఏది జరగదు నా దేవ తండ్రి నాయన. సహాయం చేయండి, కనికరించండి తండ్రి నాయన. నాయన ఇంకా కొద్ది సమయంలో తండ్రి నాయన మేము మా గృహాలకు వెళ్తుండగా నాయన మీ దేవదూతలు మాకు కావాలిగా ఉంచండి. మీ చిత్తం అయితే మేము తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకొని నాయన మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని, నా ప్రార్థనలో తప్పిదమ్ములు ఉంటే నన్ను క్షమించి నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే తండ్రి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల పదార్థం చేసినటువంటి వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మ శోధుల్లో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనకును, రాలేక వెనుకబడినటువంటి వారికిని, సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభుతోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చింతనేసువా స్రవించెడు కాల్వను నన్మోంచు శివాకే శివాకే చేలో నా విముక్తి పాప నాదరిన్ చేర నాకు ముక్తి పితాత్మ నందోనై గానాలేక యోడ సంపమీర లోచితి సూర్య తేజ స్ఫూర్ణ సిల్వాకే సిల్వాకే చేలో నా విముక్తి చేవమోప నాదరి చేర నాకు ముక్తి. మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. సమాధానంతో సెలవు తీసుకుందాం. రేపటి ఆరాధనలో యథావిధిగా మనమందరం కూడా కలుసుకుందాం.